ఎమ్మెల్యే స్థాయి వరకే నేను గట్టిగా విమర్శించగలుగుతా. ఇట్లా తప్పు చేయకండి అని ఒక మంత్రికి చెప్తా. ఎస్టీబీ ప్లాంట్ అనేది ఈ చుట్టుపక్కల కాలనీల సివరేజ్ వాటర్ అనేది ట్రీట్ చేసి బయటకు వదులుతారు. ఈ కాలనీల మధ్య వచ్చి మాకు ఇబ్బందులు అవుతాయి, రోగాల బారిన పడతాం, భయభ్రాంతులకు అయ్యి కానీ మీ భయభ్రాంతులను కాకుండా మీ కాలనీల మధ్యలోకి వెళ్ళి తీసుకెళ్ళడానికి అధికార యంత్రాంగానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల 50-60 కాలనీలు, 10 కాలనీలు 50 నుంచి 60 కాలనీలు ఉంటాయి. ఇట్లా వస్తున్నామంటే ఒక 2000-3000 మంది వచ్చారు, పరిస్థితి అంతా చెప్పారు. ఒక రిపోర్ట్, స్ట్రాంగ్ రిపోర్ట్ రాయండి, తర్వాత నేను చూస్తున్న బాధ్యత. ప్లీజ్ మీరు మాకు సహకరించాలి. మీ అధికార యంత్రాంగం సహకరిస్తే దాన్ని తప్పకుండా డైవర్షన్ చేస్తా, 5,000 చేస్తా, ఏదైనా ఒకటి చేస్తాం. అండ్ డబ్బు ఇంకో దానికి చేంజ్ ఆఫ్ సైడ్, చేంజ్ ఆఫ్ వర్క్ ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తాం. కాంట్రాక్టర్ కానీ ఈ డిపార్ట్మెంట్ కి డబ్బు రాకుని సాఫ్ చేసే పైసలు నేను సొంతంగా రేపు పొద్దునే పంపిస్తాను. 10 లక్షలు కానీ 50 లక్షలు కానీ ₹1,00,000 కానీ పంపిస్తాను. ఎస్టీబీ ప్లాంట్ షిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తప్పకుండా షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కూడా మీ అందరికి జనం కొరకే బతుకంత ఏ మనిషికి బాదున్నింత అసలాగడు రో భగవంత ఆ మనిషి మనసే 220 కోట్లు. ఈ వర్క్ కు చీఫ్ ఎవరు? అశోక్ రెడ్డి ఎండి. తర్వాత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, షేరింగ్ స్టేట్ గవర్నమెంట్. 35 సెంట్రల్ కాదు కదా, 100% అయ్యలేదు కదా. మిగతాది కాంట్రాక్టర్ ఇన్వెస్ట్ చేస్తారు సార్. మనం 15 ఇయర్స్ బిఓటి సిస్టమ్. ఓకే. కాంట్రాక్టర్ కానీ మీ డిపార్ట్మెంట్ కి డబ్బు రాకుని సాఫ్ చేసే పైసలు నేను సొంతంగా రేపు పొద్దుగానే పంపిస్తాను. క్లీనింగ్ చేసే డబ్బులు ఇంజనీరింగ్ జోలి చేసి ఎస్టిమేట్ చేసి ఎన్ని డబ్బులు సాఫ్ చేసినా డబ్బులు పొద్దుగా 11 పంపిస్తే ఇలా చెప్పించేసి, ఓకేనా? డబ్బుల కోసం అట్లా భయపడుతుంది. 10 లక్షలు కానీ 50 లక్షలు కానీ ₹1,00,000 కానీ పంపిస్తాం. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి చెప్పు బాబు, మీరు అందరూ ఎవరంతా వెళ్ళిపోవచ్చు. ఇక దీని గురించి మర్చిపోండి, వేరే పని చూసుకోవచ్చు. మైపాల్ రెడ్డి అన్నకే